నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల సమస్యలు జననాయకుడి కేంద్రంలో సమర్పిస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్ లక్ష్మీష బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ముని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. జననాయకుడు కేంద్ర పనితీరును సీఎం పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. కుప్పం ప్రజలు తమ సమస్యలపై జననాయకుడి కేంద్రంలో వినతి పత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్లైన్ లో పొందుపరుస్తారు. నేడు ఈ జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పనితీరును పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తం చేయనున్నారు. బాల్య వివాహత రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, విధానాల పటిష్టామల్లో మహిళాభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీస్ తదితర వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షతన బాల్య వివాహరహిత భారత్ ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారుల జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారం అని, అది బాలికలను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. అందువల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు విద్య అనేది కీలకమని, విద్యతో పాటు సాధికారత కల్పించడం ద్వారా పేదరికాన్ని, తద్వారా బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను దూరం చేయవచ్చునని పేర్కొన్నారు. చాలా మంచి విషయం. దీంట్లో ఇప్పుడే పీపీటీలో మనం చూసినట్టు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా ఇంకా గ్యాప్స్ ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బై డెఫినేషన్ ఎవరీ ఆఫీసర్ ఫ్రమ్ ది ఫీల్డ్ లెవెల్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్. సో మీ రోల్ ఇప్పుడు ఏదైతే ప్రెడిజ్లో మనం ఇప్పుడు చదువుకున్నామో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. So the moment you get some doubts also, the moment you see somewhere ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక
సో దిస్ ఇస్ సోషల్ ఇష్యూ దట్ వీ నీడ్ టు అడ్రస్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ తీసుకోవడం చాలా మంచి పరిణామము. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ, సో వెరీ డిస్హార్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో, ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ వీఆర్ ట్రయింగ్, వీఆర్ హోపింగ్ టు గ్రో ఇన్ మచ్ ఫాస్టర్ రేట్స్. We should also see that the social angles are taken care, so that the healthy society should be there. So ee nepathyanlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. ఇప్పుడు ఏంటి ఆ ఏజ్లో పిల్లలకి నార్మల్గా డిసిషన్ మేకింగ్కి అంత ఫ్రీడమ్ కూడా పెద్ద, ఈవెన్ బాయ్స్ కూడా గర్ల్స్ కూడా ఇవ్వరు పేరెంట్స్. సో పేరెంట్స్ చెప్తే అది వినాలి. పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే, సో ఇఫ్ యు సీ మెయిన్లీ బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. రిటైనింగ్ వాల్ పరిపూర్ణమైన అది అందుబాటులోకి రావాలంటే యనమల కుదురు నుంచి కృష్ణలంక మెట్ల బజార్ వరకు పంపింగ్ స్టేషన్లు అవసరమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారితోట 17, 18వ డివిజన్లో సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ వద్ద కిచెన్ షెడ్, ఫ్లోరింగ్, మెట్లు, రైలింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రిటైనింగ్ వాల్ నిర్మించినప్పటికీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో డ్రైనేజ్ వాటర్ ఎక్కువగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. వాల్ వెంబడి రోడ్డు నిర్మించుకోవడంతో పాటు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థ గాడిన పడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లమని, త్వరలోనే పనులు పూర్తవుతాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ పరిపూర్ణమైన ఉపయోగానికి రావాలి అంటే ఖచ్చితంగా దానికి మన యనమల కుదురు నుంచి మెట్ల బజార్ వరకు కూడా సుమారు 5 పంపింగ్ స్టేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు కృష్ణానది వరద వచ్చినప్పుడు డ్రైన్ వాటరు ఆగిపోవటం వలన, అదంతా కూడా ఇళ్లలోకి రావటం వలన మళ్ళీ సేమ్ అదే సమస్య రిపీట్ అవుతూ ఉంది. గతంలో 2014-19లో ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ప్రకారం ప్రతి రిటైనింగ్ వాల్తో పాటు 70 అడుగుల రోడ్డు రావాలా, ఆ రోడ్డు కాడ పంపింగ్ స్టేషన్ ఉండాలని చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలుపరచాల. ఏదేమైనా కూడా ఇప్పుడు ఎవరి తప్పు ఒప్పుల కంటే కూడా పంపింగ్ స్టేషన్ రావాలని మొన్న వచ్చిన వరదప్పుడు దాన్ని గుర్తు చేయటం. ఈ శాంపిల్ బిల్లింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సమేర, దీనివల్ల చాలామంది ప్రజలు కూడా ఈ శాంపిల్ బిల్లింగ్ అనేది వాడుకోవడం జరుగుతుంది. మరి గతంలో ఉన్నటువంటి ఈ సైకో ప్రభుత్వంలో మరి 60 లక్షలు పెట్టి మేము ఇది కట్టామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు, పూటకపు మాటలు ఈరోజు మేము ప్రజలందరూ కూడా వచ్చి మరి శాంపిల్ బిల్లింగ్ అనేది సిద్ధం కృష్ణారెడ్డి గారు భవనం అనేది ఆ రోజు పెట్టడం జరిగింది. ఈ భవనంలో కూడా వరద వచ్చినప్పుడు మరి పైన చెమ్మ కూడా వస్తుంది. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ దారుణం ఉండడం వల్ల ప్రజలు రావడం వల్ల మరి దీన్ని ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు 17, 18 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా ప్రీతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభివృద్ధి అంటే ఏంటో చూపించే వ్యక్తి మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇప్పటికీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 17, 18 డివిజన్లో ముసలి వాళ్ళు మేము మెట్లు ఎక్కలేకపోతున్నామంటే మెట్లకి డ్రిల్ పెట్టేసి వాళ్ళకి ఉపయోగపడాలని కృతనిశ్చయంతో ఆయన ముందుకొచ్చి ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు తెచ్చుకున్న సొమ్మును గత ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు నేడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన ఆలపర్తి విద్యాసాగర్ను ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసాగర్ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ 4 లక్షల మందికి పైగా ఉన్న పెన్షనర్లు వారి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి ఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత ఉందని, వారు చూపిన బాటలో పైనుంచి ఉద్యోగుల కోసం పోరాటం చేయడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజనాల కోసం చేయడంతో పాటు హెల్త్ కార్డులు, డిఏ బకాయిలు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. దశాల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలని కోరారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి అధ్యక్ష కార్యదర్శులు, పెన్షనర్స్ అందరూ కూడా విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ 37/12/2024 ఎన్నిక కావడం, నేను అధ్యక్షునిగా మా ఇద్దరిని ఆశీర్వదించడానికి, మమ్మల్ని సన్మానించుకునేదానికి ఈ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగర్ గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తూ సన్మానిస్తూ వాళ్ళ డిమాండ్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు 3 డిమాండ్లు మెయిన్ ఉన్నాయన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% ఉండేదానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది, 12% 15%. అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన సందర్భంగా విద్యాసాగర్ మీద ఉన్న అభిమానంతో, సంఘం మీద ఉన్న దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున తరలి రావటం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అటు అన్న శివారెడ్డి గారికి, కొత్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాకు, పెద్దలందరూ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉన్నవారు కూడా అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించినందుకు పెన్షనర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర వారికి, కార్యదర్శి ప్రభుదాసి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మున్ముందు కూడా అనేక సార్లు పెన్షనర్లు వాళ్ళకు సంబంధించిన విషయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావుకి 5 లక్షల రూపాయల చెక్కును, అలాగే 59వ డివిజన్ న్యూ అజిత్ సింగ్ నగర్ కు చెందిన పరస ఈశ్వర్ బాబుకి 95,800 మరియు నాగలక్ష్మికి 1,02,551 రూపాయల చెక్కులను సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి మన చంద్రన్న అడిగిన వెంటనే ఆపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా గత 20 సంవత్సరాలుగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వేలంగిని మాత యువజన సేవా సంఘం అధ్యక్షులు లకమల రామారావు అన్నారు. ప్రజలందరూ ఒక్కటే అనే భావన అందరిలో పెంపొందించడానికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేడుకల్లో భాగంగా యువతకు వివిధ రకాలైన ఆటల పోటీల నిర్వహణ, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చిట్టినగర్ సెంటర్ పెట్రోల్ బంక్ మసీదు ఎదురు సెంటర్లో గత 25 సంవత్సరాలుగా రామారావు యూత్ వేలంగిని మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో యువతకు వివిధ రకాలైన పోటీలు నిర్వహించి వారిని ఉత్సాహపరుస్తున్నామని, ముగింపు రోజు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మాల మహానాడు నేత కెనడీ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా భవిష్యత్తులో రామారావు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా తొలుత బాలయేసుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, చింతలపూడి సత్యనారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలంగిని మాత యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాళే సందీప్, భూపతి సురేష్, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సుమారు 3,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలంగిని మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. దానికి ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు నిర్వహించి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. దానికి తోడు ముగింపు సభలో ఇప్పుడు అన్నదానం చేసి పేద ప్రజలకి అన్నదానం చేస్తున్నాము. అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు దాసి జయప్రకాష్ కెనడీ. గత 25 సంవత్సరాల నుండి లక్మాల రామారావు యూత్ వేలంగిని మాత యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ టైలర్పేట మసీదు ఎదురుగా ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సందర్భంగా నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ ఘనంగా లక్మాల రామారావు గారు నిర్వహిస్తారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూడి దాతల యొక్క సహకారంతో భగవంతుడు తనకిచ్చిన ఆర్థిక సహాయంతో ఎంతోమంది పేదలకి అన్నదానం, వస్త్రదానం, చిన్నపిల్లలకు ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి గిఫ్టులు, ప్రైజులు ఇస్తూ ఇక్కడ యువతని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న ఈ కార్యక్రమానికి కుల మతాల అతీతంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనే అవకాశం కల్పించినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తన వికలాంగుడైన కుమారుణ్ణి కోడలు, ఆమె ప్రియుడు కలిసి హతమార్చారని, సత్యనారాయణపురం పోలీసుల సహకారంతో కేసును తప్పుదోవ పట్టించారని ఒక మహిళ ఆరోపించింది. తన కోడలు, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీస్ కమిషనర్ కోరారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిధానపు వసుంధర తన కుమారుడి మృతికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ లో తన కుమారుడు నిధానపు సాయి కుమార్ తన
భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. సాయి కుమార్ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారని, అయితే నవంబర్ 17న సాయి కుమార్ ఊపిరాడక మృతి చెందాడని ఆయన భార్య శ్యామల తమకు సమాచారం ఇచ్చిందన్నారు. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే తన కోడలు ఆమె ప్రియుడు సౌలం స్కైలాబ్ను పోలీసులు ఏ విధమైన విచారణ చేయకుండానే వదిలేశారని, ఫోన్లు కూడా ఆమెకు ఇచ్చేశారని తల్లి ఆరోపించింది. ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్స్, వీడియోలు ఉన్నాయని, ఆ ఫోన్ నిందితురాలికి ఏ విధంగా ఇస్తారని సాయి కుమార్ తల్లి ప్రశ్నించింది. భార్య ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పలుసార్లు తన కుమారుడు తనకు చెప్పాడని, భార్య ప్రియుడు సౌలం స్కాలప్తో తన కుమారుడిపై ఒకసారి దాడికి కూడా చేశారని, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో తన కుమారుడి దాడి ఘటనపై ఫిర్యాదు కూడా చేయటం జరిగిందన్నారు. తన కుమారుడి శవ పంచనామా రిపోర్ట్లో సాక్షి ఉన్నాడని రాశారు తప్ప ఆ సాక్షి పేరు రాయలేదని, సాక్షి ఇంటి అడ్రస్ కూడా పోలీసులు తప్పుగా నమోదు చేశారని, ఇదేమని ప్రశ్నించిన తమపై ఎదురు కేసులు పెడతామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. సత్యనారాయణపురం పోలీసులు విచారణపై తమకు నమ్మకం లేదని పోలీస్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నవంబర్ నెలలో 17వ తారీఖున మా అబ్బాయి పేరు సాయి కుమార్ అండి, నిదానపు సాయి కుమార్. వాళ్ళ భార్య పేరు నిదానపు శ్యామల. అయితే మా అబ్బాయి రైల్వేలో చేస్తాడండి జాబు. 17వ తారీఖున చనిపోయాడని మాకు కబురు వచ్చిందండి. మా అమ్మాయికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి 2:30కి ఊపిరి ఆడతలేదని చెప్పని మా మనవరాలు చెప్పిందండి. తర్వాత మాకు 5కి మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్పని తెలియని కూడా తెలియదు. మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి. మా చిన్న అబ్బాయి 6ంటికి వెళ్ళే వారికి చూసేవరకు బెగ తీసుకుని బాబు శవం బెగ తీసుకుని ఉందండి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అండి. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కేసులు అయినాయండి. స్కైలాబ్ అన్న అతనితో ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందండి. ఆ అబ్బాయి విషయంలో గొడవలు అయ్యి కాపురానికి వచ్చి 2 సంవత్సరం ఉందండి. మళ్ళీ అమ్మట వెళ్ళిపోయిందండి. క్వార్టర్స్లో ఉంటారు అతను ఖాళీ చేయించి పంపింగ్లోనే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కోర్టు కేసిందండి. ఏంటండి కోర్టు కేసిన కాగితాలు కూడా ఉండేయండి నా దగ్గర. ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయిను నా కోళ్ళు నాకు చంపేశారు. నా కొడుకుని హింసించి బాధతోటి అవతల వ్యక్తి వచ్చాడమ్మా, అతని వల్ల నాకు ప్రాణభయం ఉంది, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఏంటి, ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తారని చెప్పాను అన్నాడండి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఫోన్లు కూడాను ఇది తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి ఫోన్లు ఇచ్చేశారు. నేను వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పోలీసులు కూడా మామూలుగా నేను విన్నపం చేసుకున్నాను, పోలీసులు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను సార్. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది. ఎవిడెన్స్ మొత్తం ఫోన్లోనే ఉండే సార్. ఎవిడెన్స్ మొత్తం ఆ అమ్మాయి నన్ను కొట్టి ఇంట్లో నుంచి అలగొట్టేసింది సార్. కొట్టి అలగొట్టేసిన తర్వాత మా అబ్బాయిని చంపేశారు సార్. హింసించి 2:30కి మెలకు రాలేదని చెప్పాను, ఊపిరాడతలేదని అన్నారు. కానీ మాకు ఫోన్ చేయలే. ఈ నెల 8వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకు వివిధ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని, కావున సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంలో విశాఖపట్నం చేరుకుని 4:45 నుండి 5:30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అనంతరం సాయంత్రం 5:30 గంటల నుండి 6:45 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభావేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు. తదుపరి సాయంత్రం 6:50 సభావేదిక నుండి
బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 7:30 గంటల 15 నిమిషాలకు విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారని సీఎస్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ముఖ్యంగా వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటర్ పొడవునా రోడ్ షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వరకు చేరుకుంటారని సీఎస్ విజయానంద్ తెలిపారు. అక్కడ నుండే వర్చువల్గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీనగర్, గుత్తి పెండెకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదేవిధంగా 16వ నెంబర్ జాతీయ రహదారిలో చిలకలూరుపేట 6 లైన్ల బైపాస్ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్గా ప్రధాని ప్రారంభించడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్ షో, సభావేదిక, వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభావేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించినందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం, భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావునీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ సహా పరిసర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వాహనాల్లో ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్లను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో వర్చువల్గా పాల్గొన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్పీజీ సమన్వయంతో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్గా పాల్గొని మాట్లాడుతూ విజయనగరంలోని ప్రధాని రోడ్ షోలో సుమారు 80,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సభలో 180,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయని, ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆవరణలో ఉన్న స్వామి అయ్యప్ప సన్నిధిలో అయ్యప్ప దీక్షాపరులు అధిక సంఖ్యలో ఇరుముళ్లు కట్టించుకున్నారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు స్వామి అయ్యప్ప ఆలయ అర్చక స్వామి కె మురళీధర్ నంబూద్రి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షపరులకు ఇరుముళ్లు కట్టారు. అయ్యప్ప దీక్షపరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చారు. తొలుత అయ్యప్ప స్వామి దర్శించుకోవడంతో పాటు మిగతా దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అయ్యప్ప దీక్షపరులు శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దేవస్థానం ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షపరులకు ఉదయం పూట ఉచితంగా అల్పాహారాన్ని అందజేశారు. పట్టమట ప్రజా మత్స్యకార సంఘం తరపున ఫిషర్ మ్యాన్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేస్తున్న తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి అక్కడి నుంచి నామినేషన్ వేపించి అనంతరం హౌస్ అరెస్ట్ చేశారని అభ్యర్థులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తమను దరఖాస్తు ప్రక్రియ, ఇతర పనులకు కూడా హాజరు కానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని వారు చెప్పారు. తాము ఏం చేశామని నిర్బంధించారో చెప్పాలని వన్ సైడ్ గా ఎన్నికలు జరిపి తమకు అన్యాయం చేశారని వారు వాపోయారు.
నా పేరు నడకుదిటి కాళికేరావు. సొసైటీ ప్రెసిడెంట్గా గతంలో చేస్తున్నాను నేను. ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు సొసైటీ అభ్యర్థిగా పోటీ చేయాలి నేను. అయితే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే 7 గంటలకి పోలీసు వారు వచ్చి నన్ను స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత నేను అభ్యర్థిని నన్ను ఎందుకు తీసుకొచ్చారు, ఏం చేశారని చెప్పి తీసుకొచ్చారని చెప్పేసి పోలీసు వారిని అడిగాను. అడిగితే పోలీసు వారు మళ్ళీ తీసుకొచ్చి నామినేషన్ వేయించి నాతో నామినేషన్ వేయించిన తర్వాత తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను పొద్దున్న 9 కాడ నుంచి ఇంతవరకు బయటికి వెళ్ళలేదు. 2ంటికి మాత్రమే రమ్మన్నారు బయటికి. ఈ లోపల అక్కడ నామినేషన్లు వెరిఫికేషన్లు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మాకెవరికి ఏం సంబంధం లేకుండా నన్ను ఇక్కడ ఇంటికాడ నిర్బంధించేశారు. పోలీసులు ఎస్కార్డు ఉండి ఇక్కడ. అట్లాగే మా వాళ్ళు ఇంకో 4 ఉన్నారు. ఇంకో 4 కూడా నామినేషన్ వేసారు. నాతో పాటు మేము 5 నామినేషన్లు వేసాము. వాళ్ళని కూడా అసలు కనీసం బయట లోపల రాములవారి గుడిలో నుంచి బయటకు కూడా రానియకుండా వాటికి తలుపులు వేసేసి ఎలక్షన్ జరిగే వరకు ఉండాల్సిందే, బయటకు వెళ్తాకి వీల్లేదని చెప్పి ఒకరికి చాలా ఇబ్బంది. ఈయన ఏదో పక్షవాతం వచ్చింది. అన్నేసి గంటలు చెప్పి కూర్చోలేడు. సరే అసలు పంపిలే బయటికి. అట్లా బెదిరించి ఇప్పుడు లాస్ట్గా 2ంటికి రమ్మన్నా 2ంటికి మేము ఇస్తాను, మేము వచ్చే ఉపయోగం ఉందండి. ఎలక్షన్ అంతా అయిపోయినాక మీరే సొంతంగా చేసుకొని మీరే ఆఫీసర్లు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి వన్ సైడ్ మీరే చేసుకోండి, ఇక మేము వచ్చి ఏం చేయాలి. అందుకే బస్ మేము రాము. ఇప్పుడు మమ్మల్ని టయానికి పిలవలేదు, టయానికి లేదు, అంతా రెడీ చేసుకుని అంతా మీరు సొసైటీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి సంతకం పెట్టమంటారండి, మేము అట్లా సంతకాలు పెట్టము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక పావు గంట అర్ధగంట ముందు కూడా వీళ్ళనైతే అసలు బయటకు రానివ్వకుండా లోపల షట్టర్లు వేసేసారు, గేట్లు వేసేసారు. లోపలికి మేము అసలు వద్దండి, మేము 5 నామినేషన్ వేసాము, మరి ఆయన ఇంట్లోనే నిర్బంధించారు కదా, మేము ఆయనతో మరి వెళ్ళిపోతాము, మేము అసలు వెళ్ళిపోతాము అన్నా కూడా మీకు కుదరదు, ఎలక్షన్ అయిపోయింది, మీరు సంతకాలు పెట్టి వెళ్ళాల్సిందే అని చెప్పేసి కూడా బలవంతం చేసి నిర్బంధించారు వీళ్ళని కూడా. అక్కడ దేనికి తీసుకెళ్లారంటే కారణం లేదు, అడిగా దేనికి తీసుకెళ్లారో చెప్పలా. చిన్నరామాలయం కాడ మాకు ఎలక్షన్ అని దాంట్లోకి లోనక బానిచ్చారండి. ఇక అక్కడి నుంచి మమ్మల్ని బయటికి ఎక్కడికి వెళ్తాకి లేదు, మీరు అయిపోయిందాక వెళ్తాకి లేదని మమ్మల్ని లోనే ఉంచేశారు. ఇప్పుడు దాకా ఉంచారు. మేము ఇప్పుడే ఒక పావు గంట క్రితమే పంపించారు. మేము వచ్చాం. దేనికి పంపించలేదు. పాస్కి కూడా వెళ్తాక కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. షుగర్ పేషెంట్లు ఉన్నాం మేము, అయినా కానీ వాళ్ళని అడిగి వెళ్ళాల్సి వచ్చిందండి. ఎక్కడికి వెళ్తాకి లేదని అంటున్నారండి. రావండి మా ఖాళీ రావాలి, మేము ఇప్పుడు దాకా మేము ఏం పెట్టమంటే ఆయనతో పని లేదు, మీ సంతకాలు ఇందాక పెట్టేశారుగా అన్నారండి. ఇక మేము బయటికి వెళ్ళిపోతామంటే బయటకు వద్దు, మీకు వెళ్తాకి వెళ్ళలేదు, ఎలక్షన్ ఇది పెట్టినాక అని గేట్ వేసేసారు. మమ్మల్ని బయటికి కూడా రానిలే ఎలక్షన్ అయినా చెప్పి. అది జరిగిందండి. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని వామపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, మరలా వారిపై విద్యుత్ భారాలు మోపాలనుకోవటం దారుణమన్నారు. 2025-26 ఏప్రిల్ టారిఫ్ ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ విజయవాడ బందర్ రోడ్లోని A1 కన్వెన్షన్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రతి చోట వామపక్షాలుగా నిరసన తెలియజేస్తామని ప్రకటించాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న A1 కన్వెన్షన్ వద్ద వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయడం దుర్మార్గమని, వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడు అన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎవరిచ్చారు ఈ హక్కు? ఇవాళ ఏపీ ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో
ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కాదు ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా, లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తూ ఉన్నారు? దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ 6 నెలల్లోనే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, పిఎల్ అడ్జస్ట్మెంట్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దాదాపు ఈ 3 నెలల్లోనే వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది. అది చాలక ఇప్పుడు 24-25 సంవత్సరానికి 5,900 కోట్ల రూపాయలు లోటు చూపిస్తున్నది. ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందో లేదో చెప్పలేదు. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో ఈ 5,900 కోట్లు కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది. అంటే ఒక రకమైన లోపాయికారి వ్యవహారం నడుపుతా ఉన్నది. చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్న పనికి సంబంధం లేదు. గత ప్రభుత్వం మీద నెడుతున్నారు. ముంబై నటి జత్వానీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నటి జత్వానీ వేధింపుల కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, 5 నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. విచారణలో జత్వానీని వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఈ వ్యవహారంలో 4 పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు కంటే ముందే ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారని, ఇలాంటి కేసులో బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదన్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. జత్వానీపై పెట్టిన కేసును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు, ప్రజల సమస్యలు జననాయకుడి కేంద్రంలో సమర్పిస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ. బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్ లక్ష్మీషా, బాల్య వివాహరహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ముని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.